నెరవేర్చడానికి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకై మీరు దీనిని చేయుడి అనే 2 పర్యాయములు మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞను మీరు సంతోషపడే విధంగా నెరవేర్చడానికి మాకు సహాయం చేయండి. యోగ్యముగా ఆశీర్వచన పాత్రలో ఎలాగూ చేయవేయాలో ప్రతి విషయంలో ప్రతి కోణంలో సంపూర్ణముగా విధేయత చూపించటం ద్వారా మిమ్మల్ని అంగీకరించి మీ హృదయ ఆలోచనలు మా పట్ల మీరు కలిగి ఉన్న మీ మనస్సు మీ సంకల్పమును మేము ఎరిగి సంపూర్ణ విధేయత చూపించడం ద్వారా అయా మిమ్మల్ని మహింపరిచినట్లు మాకు సహాయం చేయండి. ప్రతి విషయంలో ఆలోచన, నిర్ణయము, క్రియ, ప్రవర్తన, వైఖరి, మా అడుగులు, మా ఆలోచనలు మీ వద్దకు వస్తూ ఉన్నప్పుడు అన్నిటినీ మీ వెలుగులో మేము సరిచూసుకోవడానికి, వాక్య సారాంశ సత్యంతో సరిచూసుకోవడానికి మాకు సహాయం చేయండి. మీరు వివేచన కలుగచేయకపోయిన ఎడల మేము కనుగొనలేము, మీ మనస్సును తెలుసుకోలేము. కాబట్టి వివేచన వరమును దయచేయండి. నన్ను నేను పరిశీలించుకోవడానికి, మీకు ఆయాసకరమైన విషయాలు గుర్తుపట్టి పశ్చాత్తాపంతో, క్షమాపణ పొందినంత పశ్చాత్తాపంతో మీ క్షమాపణ పొందుకొని మీతో సమాధాన పడడానికి మీ కనికరం నా మీద మా మీద కుమ్మరించాడు. మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభు. వచ్చిన బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. రావాల్సిన వారు త్వరగా రావడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామం అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. జీవం కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం అందరికీ వందనాలండి. ఒక లేఖన భాగం చదువుకున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం ప్రారంభ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం ప్రారంభ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. చిన్నమాట ప్రార్థన చేస్తుంది. మా ప్రియ ప్రభువా, ఒక పరిశుద్ధ లేఖనాన్ని మేము చదువుకున్నాం. ఆకాశం కంటే ఉన్నతమైన లేఖనము వాక్యమునైనా పలకడానికి ఏమాత్రం యోగ్యత లేదు. మీరు పిలిచిన పిలుపును బట్టి, మీరు అనుగ్రహించిన కృపను బట్టి తెగించి మీ పక్షంగా నిలబడి ఉన్నాను. మీ దాసుడను, వట్టివాడు మట్టివాడు, నా శరీరమును ప్రాణమును ఆత్మను మీ వశం చేసుకునమని మీ రక్తమును ఆశ్రయించి మీకు సంపూర్ణంగా లోబడిపోతూ ఉన్నాను. నన్ను స్వాధీనం చేసుకోనండి. ప్రజలు మీ వారు, వాక్యం మీది. నేను మీ దాసుడను. ఏ వ్యక్తికి ఏ మాట అవసరము, ఏ దిద్దుబాటు అవసరము, ఏ ఆశీర్వాదం దీవెన అవసరము అవి వారు స్వతంత్రించుకోవాలి. అందుకొరకు నన్ను సిద్ధపరచండి, మమ్మల్ని సిద్ధపరచండి. నాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవా, మీ శైలిలో, మీ స్థాయిలో నీ ఆత్మకార్యం నాయందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటున్నాను. అందుకొరకు నన్ను మీ పనిలో వాడుకొని మన బ్రతిమలాడు వేడుకుంటున్నాను. యేసుక్రీస్తు దివ్య నామమును అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినములలో చెప్పబడిన మాటలు ఇవి. ఆయన ఇంకా కొద్ది గంటల్లో ఆయన శిలువ యజ్ఞం చేయాలని తండ్రి తనకు అప్పగించిన ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అని ప్రయత్నానికి పూనుకుంటున్న సమయంలో ఆయనను గురించి వ్రాయబడిన మాటలు, ఆయన చెప్తున్న మాటలు. తాను ఈ లోకంలో నుండి
తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగి, యేసు తన గురించి తాను స్పష్టంగా ఎరిగిన వ్యక్తి. యేసు తనను గురించి తాను స్పష్టంగా ఎరిగిన వ్యక్తి. ఏ విషయాలు ఎరిగి ఉన్నాడు? 3వ వచనం. అనేక విషయాలు ఉన్నాయి, 1-2 విషయాలు చూడండి. 3వ వచనం, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు. ఇది మొదటి మాట. తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు. 2వ మాట. 3వది, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి. తను ఎక్కడి నుండి వచ్చారు? దేవుని యొద్ద నుండి వచ్చారు. ఆ విషయం ఆయనకు తెలుసు. 2, ఆయన యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఆయన ఎరిగి ఉన్నాడు కదా. దేవుడు సమస్తము తనకు అప్పగించారు అని, సమస్తము అప్పగించారని 16:30లో 21:17లో సమస్తము ఎరిగిన వాడని ఆయన గురించి రాయబడి ఉంది. ఆయన ఎరిగిన విషయాలు అనేకము లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి. తనను గురించి తాను సమస్తము ఎరిగినవాడు, తనకివ్వబడిన ప్రజల గురించి కూడా ఆయన సమస్తము ఎరిగినవాడు. హృదయములను అంతరేంద్రియములను పరిశీలించే దేవుడు ఆయన. ఇప్పుడు తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు. దేవుని యొద్ద నుండి బయలుదేరి రాకమునుపు ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన ఎలా ఉన్నారు? ఆయన ఎక్కడ ఉన్నారు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను. తండ్రి రొమ్మున ఉన్నారు, తండ్రి రొమ్మున ఉన్నారు. అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయుడు కానివాడు, ఒక్కడే. క్రిందేముంది? జనతైక కుమారుడు అంటే దేవుని యొక్క జన్యువులతో జన్మించినవాడు. దేవుని యొక్క జన్యువులతో జన్మించినవాడు ఆయన ఒక్కడే. ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన అక్కడ ఎలా ఉన్నాడు? ఆయన అక్కడ ఎలా ఉన్నాడు? ఇప్పుడు తండ్రి యొక్క రొమ్మున అన్నాడు. తండ్రి ఎక్కడ ఉన్నాడు? తిమోతికి వ్రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి తాను మాత్రమే వసిస్తూ ఉన్నాడు. ఆయనను గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెబుతుంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఎలా ఉన్నాడు? తండ్రి రొమ్మున ఆనుకొని ఎలా ఉన్నాడు? దేవుని యొద్ద ఉన్న వాక్యము ఎలా ఉన్నాడు? ఆయన రూపం ఏమిటి? ఈ మాట మనం ధ్యానం చేసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా మాట నేను మాట్లాడక మునుపు ఆ మాట నాలో ఎక్కడుంది? నా మనసులో ఉంది, నా హృదయంలో ఉంది. నా మనసులో లేదు నా హృదయంలో ఉన్న ఆలోచనను నేను శబ్దరూపకంగా బయటికి వెల్లడి చేసినప్పుడు అది నా ఎదుట నా మాటలు వింటున్న వ్యక్తుల యొక్క మనసులోనికి ఆ మాటను పంపుతున్నా. నా నోటి నుండి మాట రాకమునుపు ఆ మాట నా మనస్సులో ఎలా ఉంది? జ్ఞానముగా ఉంది. జ్ఞానముగా ఉన్నటువంటి మాట ఎదుటి వ్యక్తి యొక్క మనసులోనికి పంపాలి అంటే ఆ జ్ఞానము ఎలా మారుతుంది? శబ్దముగా మారుతుంది. అవునా? ఆ మాట 1:1లో చెప్తున్నాడు యోహాను సువార్త, ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము అంటే వచించబడినది. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునిలోని జ్ఞానము బాగా వినాలి. దేవునిలోని జ్ఞానము ఒక దినాన దేవుడు తాను సృష్టించిన తన సృష్ట్యమైనటువంటి మానవ జాతికి అందించాలి అని అనుకున్నప్పుడు ఆ జ్ఞానము ఆయన నోటిలో నుండి శబ్దరూపకంగా బయటకు వచ్చింది. ఆ శబ్దము ప్రణవనాదం చేస్తూ, అప్పుడు శూన్యం అంటే ఇప్పుడున్న శూన్యం కాదు, ఏమీ లేని స్థితి,
ఏమీ లేని స్థితి. ఆ ఏమీ లేని స్థితిలో ఆ మాట ఎందుకు అంటున్నాను? ఇప్పుడు శూన్యము అంటే ఇప్పుడు అక్కడ ఏమీ ఉండదు, కానీ దానిలో ఈ అంతరిక్షపు ధూళి ప్రయాణం చేస్తుంది కదా, శాటిలైట్ శకలాలు లేకుంటే వేరు వేరు గ్రహాల నుండి వచ్చిన శకలాలు అవి ప్రయాణం చేస్తున్నాయి. అవి ప్రయాణం చేయాలంటే ఏదో ఒక మాధ్యమం ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట మీకు వినపడాలి అంటే ఒక మాధ్యమం ఉండాలి. ఏమిటది? గాలి ఉన్నది, ఇక్కడ వాతావరణం ఉన్నది. ఆ వాతావరణంలో నుండి నాలో నుండి వచ్చిన శబ్దము తరంగములుగా మారి మీ చెవులకు వినపడతా. అది మీ మనసులోనికి జ్ఞానముగా మార్చబడి మీ మనసులోనికి చేరుతుంది. దాన్ని వివేచించుకుంటున్నారు, అది సరి అయినది అని అనుకున్నప్పుడు దాన్ని హృదయంలో భద్రపరుచుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నది, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి తాను మాత్రమే ఉన్నప్పుడు ఆయన రొమ్మున ఉన్నటువంటి వాక్యము అనే ఆయన ఒక దినాన తాను సృష్టించిన సృష్ట్యానికి తన జ్ఞానాన్ని తెలియచేయాలి అనుకున్నారు. ఆయన ఆ జ్ఞానాన్ని తెలియచేయాలి అనుకున్నప్పుడు ఆయనలో నుండి నాభి కమలము నుండి కంఠనాళాలు దద్దరిల్లేలాగా ఆయనలో నుండి ఒక శబ్దము బయటకు వచ్చింది. శూన్యం, ఏమీ లేని స్థితిలో ఆ శబ్దము ఆ విశ్వాంతరాళాలంతా కూడా తిరుగుతూ ఎన్ని కోట్ల యుగాలు తిరిగిందో మనకు తెలియదు. ఒక దినాన వాక్యము ఒక రూపాన్ని ధరించుకున్నది. ఆ రూపము 2వ కీర్తన 7వ వచనం. అలాగూ అనేక అంచెలంచెలుగా తన యొక్క రూపాన్ని మార్చుకుంటూ చివరికి 1వ అధ్యాయం 14వ వచనము, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఇది ఫైనల్ పిక్చర్. ఇప్పుడు నేను అడుగుతాను, ఆయన దేవుని యొక్క వృక్షస్థలమునందు ఉన్నప్పుడు దేవుడు వశింపక మునుపు ఆయనలో ఉన్న జ్ఞానం శబ్దము ఒక రూపంగా మారక మునుపు ఆయన ఎలా ఉన్నాడు కదా. ఆ మాట మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే 13వ అధ్యాయం మన మూలవాక్యంలో చూడండి. యేసు తాను దేవుని యొద్ద నుండి వచ్చాడని ఆయనకు తెలుసు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉందని ఆయనకు తెలుసు, దేవుడు తనకు సమస్తము అప్పగించాడని తెలుసు. ఇక లాస్ట్ వీడ్కోల్ అన్నమాట. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన చేయవలసిన ఒక అత్యవసరమైన పనిని గురించి ఇక్కడ చెబుతూ ఉన్నాడు 13వ అధ్యాయం 4వ వచనంలో. భోజన పంక్తిలో నుండి లేచి పస్కా విందుకై కూర్చున్నారు వాళ్ళందరూ. తన పై వస్త్రమును అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని పై వస్త్రమును అవతల పెట్టి అంటే ఆయన వస్త్రాలు ధరించే వ్యక్తిగా ఉన్నాడు, శరీరధారికి ఉన్నప్పుడు. మరి అప్పుడు ఎలాగున్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే 104వ కీర్తన 2వ వచనం, ఏ వస్త్రాలు ధరించారు? వస్త్రము వలె వెలుగును నువ్వు కప్పుకొని ఉన్నావు, తెరను పరచినట్లు ఆకాశ విశాలమును నువ్వు పరచి ఉన్నావు, వస్త్రము వలె నువ్వు వెలుగును కప్పుకున్నావు. 1వ వచనం, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా వహించిన వాడు, నీవు మహత్యమును ప్రభావమును ధరించాడట. వస్త్రములే వెలుగును కప్పుకొని ఉన్నావు. ఇప్పుడు చూడండి, భూతాలెన్ని, దయాలు కాదు, ఈ సృష్టిని నిర్మించడానికి ఉపయోగించిన పదార్థాలెన్ని? 5. ఏమిటవి? నింగి, నేల, నిప్పు, నీరు, గాలి. అవునా? ఇప్పుడు చెప్పండి, నీళ్ళని మనం పట్టుకోగలమా? పట్టుకోగలం. మన చేతులు ఇలా దోషల్లో పట్టుకోగలం కదా నీళ్లను. అవునా? నిప్పును మనం తాగగలం, కాలుతుంది, అది మనకు బాధను కలుగు చేస్తుంది, కానీ నిప్పును తాగగలం. గాలి మనల్ని తాకుతుంది, గాలి యొక్క స్పర్శ మనకు తెలుసు. అవునా? అలాగే
నేలను కూడా మనం తాకగలం, అవును కదా. కానీ ఆకాశాన్ని పట్టుకోగలమా? పట్టుకోలేము. ఇప్పుడు ఆయన ధరించుకున్నది ఏమిటి? ఆకాశము. ఆ ఆకాశంలో నువ్వు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు, వస్త్రములే వెలుగును కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలము నువ్వు పరిచి ఉన్నావు. 93వ కీర్తన ప్రారంభవచనం చూడండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడికట్టు కట్టుకొని ఉన్నాడు. అంటే యేసు శరీరధారిగా ఇక్కడికి రాక మునుపు, శరీరధారిగా ఇక్కడికి రాక మునుపు ఆయన ఏం ధరించుకున్నాడు? బలమును ప్రభావమును ఆకాశ విశాలమును వస్త్రముగా చేసి ఆ వెలుగును ఆయన ధరించుకున్నాడు. ఆ వెలుగును ధరించుకున్నాడు. ఒక దినాన ఆయన ఆ వెలుగును, మహిమను, ప్రభావాన్ని ఏవైతే వస్త్రంగా ధరించుకున్నాడో వాటన్నిటినీ ప్రక్కన పెట్టేశాడు. ప్రక్కన పెట్టేసి వచ్చి శరీరధారికి వచ్చాడు. భూమి మీద ఆయన పుట్టినప్పుడు ఆయనకు చుట్టబడిన వస్త్రాల పేరేమిటి? పొత్తిగుడ్డలు. పొత్తిగుడ్డలు. పొత్తిగుడ్డలు అంటే మరణించినప్పుడు చుట్టేటువంటి బట్టలు. ఆ తర్వాత ఆయన ఎదిగే కొలది ఆ వస్త్రాలు తీసేశారు, మామూలు వస్త్రాలు కట్టారు. ఇప్పుడు మామూలు వస్త్రాలు తీసివేస్తున్నాడు. ఈయన యేసు తాను వెళ్ళవలసిన గడియ సమీపించినదని ఆయన ఎరిగి ఒక అత్యవసరమైన పని చేయడం కొరకు ఆయన ఆ పై వస్త్రాన్ని తీసి ప్రక్కన పెడుతున్నాడు. అంటే ఈ వస్త్రాలు కూడా తీసివేసి మరల తిరిగి తాను ఏ వస్త్రాలు కలిగి ఉన్నాడో ఆ వస్త్రాలు మరలా తిరిగి ధరించడానికి సిద్ధపడుతున్నాడు. ఈ వస్త్రం తీసివేసి ఆయన ధరించుకోవలసిన వస్త్రం ఏమిటి? రక్తవర్ణ వస్త్రం. 63వ అధ్యాయం యెషయా గ్రంథం ప్రారంభము నుండి. కదా, ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవరు? ఇతడెవడు? నీతిని బట్టి మాటలాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కితే జనములు ఎవడు నాతో కూడా ఉండలేదు కదా. రక్తవర్ణ వస్త్రాలు ధరించవలసి వచ్చింది. రక్తవర్ణ వస్త్రాలు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోవాలి అని ఎరిగి ఉండి తన పై వస్త్రాన్ని, శరీరానికి ఉన్నప్పుడు ఈ వస్త్రాలు శరీరాన్ని కప్పుకోవడానికి మనం ఎలాంటి వస్త్రాలు కప్పుకున్నాం? ఆయన వేసుకున్న వస్త్రం అంతా ఒకే నేత, కుట్టు లేకుండా కుట్టిన వస్త్రాలు అని చరిత్రకారులు చెప్తారు, లేఖనాల్లో లేదు. కానీ ఈ వస్త్రాలు తీసివేయవలసిన టైం వచ్చింది. ఎందుకు? మళ్ళీ తిరిగి ఆ వస్త్రాలు ధరించాలి. ఆ వస్త్రాలు ధరించాలి అంటే రక్తవర్ణ వస్త్రం ధరించాలి. రక్తవర్ణ వస్త్రం ఎందుకు ధరించాలి? అంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ధరించాలి. ఏమిటి తండ్రి యొక్క చిత్తము? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. ప్రవేశించక ముందు ఆయన ఏ వస్త్రాలు ధరించారు? ప్రభావమును, వెలుగును వస్త్రంగా ధరించారు. అవునా? బలమును, ప్రభావమును, ఆకాశ వైశాల్యము, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ వైశాల్యం అంటాం. దాన్ని మనం తాకలేము, ఆకాశాన్ని మనం పట్టుకోలేము కదా, ఆయనను మనం బంధించలేము. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, అంటే ఆ వస్త్రాలు ధరించి ఉన్నప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఏమని? కోరలేదు, నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. ఎందుకు? ఆ బలుల గురించి చెప్పింది ఆయనే కదా, లేవియకాండంలోనూ నిర్గమకాండంలోనూ. అవి ఎందుకు ఇష్టమైనవి కావు అంటే ఆ ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయు రక్తము కదా, రక్తము మనుషుల యొక్క పాపమును పరిహారం చేయడం లేదు. 3వ వచనంలో చెప్పాడు. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయడం అసాధ్యం.
కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చాడు, అవి నీకు ఇష్టమైనవి కావు అని 7వ వచనం. నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఏమిడైనా చిత్తం నెరవేర్చడం? ఏ బలులు, ఏ అర్పణలైతే మనుషుల పాపములను తీసివేయలేకపోతున్నాయో వాటన్నిటికీ బదులుగా తానే బలిగా అర్పించబడ్డం కొరకు 9వ వచనం, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు కదా. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ 2వ దాన్ని స్థిరపరచుటకు 1వ దాన్ని కొట్టివేయుచున్నాడు. 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇది నెరవేర్చడానికి ఆయన ధరించిన వస్త్రం, ఆయన వస్త్రాన్ని తీసివేశారు, ఊదారంగు వస్త్రాన్ని ధరింపజేశారు. కొరడా దెబ్బలు, వెనక వైపు 25, ఎదరి వైపు 14 కొరడా దెబ్బలు. ఆ వీపు నాగటి చాళ్ల వలె దున్నబడింది. శరం మీద ముళ్ళ కిరీటం, ఆ ముళ్ళ కిరీటం యొక్క గాయాలు. ఆ యవనస్తుడు స్ఫురద్రూపి, దృఢకాయుడు, చక్కటి ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి ఆ యవన ప్రాయంలో ఆ ముళ్ళ కిరీటం పెట్టి కర్రతో కొట్టినప్పుడు ఆ రక్తమంతా ఒక్కసారి జివ్వున ఎగిసి ఆ ధవళవర్ణుడు రత్నవర్ణుడిగా మారిపోయాడు. ఆ రక్త వస్త్రాన్ని ధరించవలసి వచ్చింది. ఆ రక్త వస్త్రాన్ని ధరించినప్పుడు ఆయనకు ఒక పేరు పెట్టారు. ఆ పేరు 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము. కదా, రక్తములో ముంచబడిన వస్త్రము లేదా చిలకరించిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి. వాక్యం అనే నామము ఆ రక్త వస్త్రాన్ని ధరించి శిలువ యాగం చేయడం ద్వారా ఆయనకు పెట్టబడి. ఆ వాక్యం చెబుతున్నాడు ఏమని? నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, నేను మరలా దేవునికి యొద్దకు వెళ్ళాలి, సమస్తము నాకు అప్పగింపబడి ఉంది. సమస్తము నాకు అప్పగింపబడిన తర్వాత దేవుని యొద్దకు నేను మరలా వెళ్ళాలి. వెళ్ళకముందు ఒక అత్యవసరమైన పని నేను చేయాలి. ఆ అత్యవసరమైన పని ఏమిటి అంటే, నేను వేసుకునే వస్త్రాన్ని పక్కన పెట్టి శిష్యుల యొక్క పాదాలు నేను కడగాలి. ఎవరైనా సకలమును సృష్టించిన ఆయన, సృష్టిని నిర్వహిస్తున్న ఆయన, దేవుని తత్వం యొక్క మూర్తిమంతమైన ఆయన, తేజస్సు యొక్క మహిమ, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి అయి ఉన్న దేవుడు, సమస్తమును ఎరిగిన దేవుడు, సమస్తమును తన ఆధీనములో ఉంచుకున్న దేవుడు. ఆయన తన వస్త్రాన్ని పక్కన పెట్టి శిష్యుల పాదాలు కడగడానికి సిద్ధమవుతున్నాడు. ఈ విషయం అర్థం కానటువంటి పేతురు, ఆయనను గురించిన ప్రత్యక్షతలు పేతురు గారికి ఉన్నాయి. నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే చెప్పాడు, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడు అని. నీ మాటలు నిత్య జీవపు మాటలు, నీ మాటలు వంటి మాటలు ఎవరి దగ్గర ఉన్నాయ్యా? మేము ఎక్కడికి వెళ్ళాలి? పొమ్మంటే కూడా మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము పోమని ఆయన దగ్గర ఉన్న ఆయన అవన్నీ తెలిసిన ఆయన అంటున్నాడు, ప్రభువా నీవు నా పాదాలు కడుగుతావా? వద్దు కదా. బాప్తిస్మం ఇచ్చినప్పుడు ప్రారంభ దినాల్లో నేను కూడా ఎవరికైతే బాప్తిస్మం ఇచ్చానో వారి పాదాలు కడిగేవాడిని. మరికొన్ని సంఘాల్లో ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవడం అనే ప్రక్రియ ఉన్నది. కానీ ఈ వచనం నాకు అర్థమైనప్పుడు అది కడగడం మానేశాను నేను. ఎందుకనంటే ఆయన ఒక మాట అన్నారు, 13వ అధ్యాయము 8వ వచనం.
యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదని. ఈ మాట ఏ మట్టి మనిషి అనగలడు? ఏ దైవ సేవకుడు అనగలడు? అనలేదు. దేనిలో పాలు? పాలు అంటే ఏమిటి? భాగం. పాలు అంటే ఏమిటి? భాగం. ఆయన మహిమలో, ఆయన మహత్యములో, ఆయన స్వాస్థ్యములో కదా. 16వ కీర్తన 6వ వచనం చూడండి. దానికి ముందు ఏమన్నాడు? పై వచనం, యెహోవా నాకు స్వాస్థ్య భాగము. అంటే నేనేం కలిగి ఉన్నానో దాని అంతట్లో ఆయన భాగం. తర్వాత నా పానీయ భాగం, నేనేమి స్వతంత్రించుకుంటున్నానో వాటన్నిటిలో కూడా ఆయన భాగం. తినేవి, త్రాగేవి, కట్టుకునేవి, కలిగి ఉన్నవి, స్థిర చరాస్తులు, అధికారం, ఏదైతే కలిగి ఉన్నానో వాటన్నిటిలో దేవుని భాగం. దేవుని భాగం అయితే ఎలా ఉంటారు? ఆలోచన చేయండి అని చెబుతూ, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము. ఆత్మవశుడై పలుకుతున్నాడు తనకు కలిగినటువంటి ఆధిక్యతను బట్టి. ఆయన మహిమలో, ఆయన మహిమలో, ఆయన మహిమలో. అలాగే మనకు కూడా ఆయన వాగ్దానం చేశాడు. మనకు కూడా ఆయన వాగ్దానం చేశాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-12 వచనాల చివరి భాగంలో, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో మనకు పాలు అనుగ్రహించిన. చూడండి, కొలసీ 1వ అధ్యాయం 9-12 వచనాలు కలిసి ఉన్న లేఖన భాగంలో మధ్యలో చాలా పెద్ద వచనము. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం, అవునా? 3వ అధ్యాయం 23వ వచనములో, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక అంటున్నారు అదే పత్రికలో. అలాగే అనేక వచనాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనను దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు మనల్ని స్వాస్థ్యంగా ఏర్పాటు చేశారు. 14వ వచనములో, దేవుని మహిమకు కీర్తి కలుగుడిగా ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఆత్మ మనల్ని మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నారు. 17వ వచనములో, కదా, ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆ స్వాస్థ్యాన్ని మొదటగా మనలో ఉంచాడు. ఆయన నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యం ఏదైతే ఉందో ఆ దేవుని యొక్క దైవిక లక్షణాలు, మనోహరమైనటువంటి అనుభవాలు, ఘనమైనవి, శ్రేష్టమైనవి, న్యాయమైనవి, సత్యమైనవి, మాన్యమైనవి, అవన్నీ మనలో ఉంచాడు ఆయన. అవి మనం తెలుసుకుంటే, మనల్ని గురించి మనం ఎరిగి ఉంటే ఈ అనుభవం యేసు ప్రభు వారు జన్మించినప్పుడు పొత్తిగుడ్డలతో చుట్టబడిన యేసుని గురించి తెలిసినప్పుడు ఆయన కొరకు జ్ఞానులు వచ్చారు. బహుదూరం నుండి జ్ఞానులు వచ్చి ఆయన ఎదుట సాగిలిపడ్డారు కదా. ఆయనను గురించి ఎరిగిన వారు ఆయనకి సమర్పించుకున్నారు. పరలోక సైన్య సమూహాలన్నీ వచ్చి ఆయనను స్తుతించినాయి. దేవదూత గణాలు అసలు ఆయన భూమి మీద పుడతాడని తెలిసి భూమికి పునాది వేసినప్పుడే వచ్చినాయి, జయధ్వనులు చేశారు. ఆయన జన్మించినప్పుడు వచ్చారు, పరలోక సైన్య సమూహాలన్నీ వచ్చినాయి. 2:14 లూకాసు వార్త. ఏ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చాలి అని ఆయన వచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి తాను కోరుకున్న స్వాస్థ్యాన్ని తను సంపాదించుకున్న తర్వాత ఆ వధువును, పెళ్లి కుమార్తెను, పరిశుద్ధ
సమాజాన్ని ఆయనతో పాటు తీసుకువెళ్ళి వివాహం చేసుకునే సమయంలో మరలా పరలోక సైన్య సమూహాలన్నీ కూడా పరలోక వాసులందరూ కూడా జయధ్వనులు చేస్తారని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాల్లో వ్రాయబడింది. నేను మీకు పరిచయం చేస్తున్న అంశము, నేను సువార్త ప్రకటించడం లేదు, కానీ యేసు తను ఎక్కడి నుండి వచ్చాడో తనకు తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తనకు తెలుసు, వెళ్ళినప్పుడు తనకి ఏం జరుగుతుందో కూడా తెలుసు. అది 17వ అధ్యాయం యోహాను సువార్తలో చెప్తున్నాడు, 4వ వచనం. నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరచితిని. 5వ వచనం. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో. ఏ మహిమ ఉన్నది? 104వ కీర్తన 1-2 వచనాల్లో చూసాము, 93వ కీర్తన ప్రారంభ వచనాల్లో చూసాము. ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఈ చిత్తం నెరవేర్చిన తర్వాత మరలా ఆయన ఆ వస్త్రాలు ధరించుకొని ఆయన శిలువ మరణ పునరుత్థానాలు అయిన తర్వాత 40 దినాలు అనేక మంది కనబడి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆ మహిమ మరలా ఆయనకి ఇవ్వబడింది. ఇప్పుడు ఆ మహిమను పొందుకొని ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. భూమి మీద తాను ఎన్నిక చేసుకున్న వ్యక్తులు కూడా అలాంటి మహిమ ప్రభావములతో కూడిన వస్త్రాలు ధరించుకోవాలి అని ఆయనతో 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 ఆ సింహాసనం మీద కూర్చుండాలి అని, ఆ సింహాసనం మీద కూర్చుండాలి అని ఆయన ప్రణాళిక. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు కదా. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. పెళ్లి కుమార్తెగా వధువు సంఘంగా సిద్ధపరచబడుతున్నటువంటి వ్యక్తి యొక్క వస్త్రాలు ఏమిటి? బలము, ఘనత. యోగ గ్రంథంలో చెప్తాడు, బలమును జ్ఞానమును ఆయన యొక్క సౌందర్య లక్షణాలు, ఆయన యొక్క గుణ లక్షణాలు అని చెప్తాడు యోగ గ్రంథంలో. ఆయన ఏ బలమును ప్రభావమును కలిగి ఉన్నాడో వధువు సంఘం కూడా ఆ బలమును ప్రభావాన్ని కలిగి ఉండాలి. కలిగి ఉండాలి అంటే ఆయన చేత నీ పాదాలు కడగబడాలి. ఎప్పుడైతే ఈ విషయం పేతురు గారికి అర్థమైందో, ప్రభువా నా పాదములే కాదు నా ఒళ్ళంతా కడుగయ్యా అన్నాడు. మరలా వెనక్కి రండి మూలవాక్యం దగ్గరికి. 13వ అధ్యాయం యోహాను సువార్త ఎప్పుడైతే 6వ వచనం. ఇట్లు చేయొచ్చు, ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా కదా. అంటే ఆల్రెడీ కొంతమంది పాదాలు కడిగాడు, వాళ్ళు ఎవరేం మాట్లాడలేదు. కానీ పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు గారు అంటున్నాడు, అంటే ఈ ప్రత్యక్షత పేతురు గారికి ఒక్కడికే ఉన్నది. ఆ 12 మందిలో ఒక ఆయన లేరు కదా, ఒక ఆయన లేటుగా వచ్చాడు, అవునా. పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలుపెట్టాడు. ఇట్లు చేయొచ్చు, ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అన్నాడు. మిగిలిన వాళ్ళు అడగలేదు, ఆ ప్రత్యక్షత కలిగిన వాళ్ళే అడుగుతున్నారు, అవునా. ఈరోజు కూడా చాలామంది ఆ జ్ఞానం లేకుండానే ప్రభు బలలో పాల్గొంటున్నారు. ప్రభు బలలో పాల్గొనడం అంటే ఏమిటి? ఆయన పాదములు కడిగిన తర్వాతే మనం ప్రభు బలలో పాల్గొనాలి. చూడండి, అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పాడు. పేతురు నువ్వు నా పాదములు కడగరాదని ఆయనతో అన్ను. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదను. సీమోను పేతురు కదా అర్థమైంది. ఆయన మహిమలో పాలు ఉండదు, ప్రభావంలో పాలు ఉండదు, ఆయన మహిమోన్నతమైన స్థలాల్లో పాలు ఉండదు, ఆయన రాజ్యంలో పాలు ఉండదు, ఆయన పరిశుద్ధతలో పాలు ఉండదు, ఆయన సింహాసనంలో పాలు ఉండదు, ఆయనలో పాలు ఉండదు. ఇక ఆ విషయం అర్థమైపోయి గడగడ వణికిపోయి ఏమంటున్నాడు? ప్రభువా నా పాదములు మాత్రమే కాదు నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాడు. అప్పుడు ఏమన్నాడు ప్రభు? స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ. స్నానం చేయడం అంటే ఏమిటి? స్నానం చేయడం అంటే ఏమిటి ఏమండి? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కాక
తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, అక్కడ ఏముంది ఫుట్నోట్లో? పునర్జన్మ సంబంధమైన అన్నప్పుడు ఫుట్నోట్లో ఏముంది? పునఃస్థితి స్థాపన. అంటే అంతకుముందు ఏ స్థితిని కోల్పోయామో తిరిగి ఆ స్థితిని స్థాపించడానికి అవసరమైన స్నానం. ఏ స్థితిని కోల్పోయాము? ఆజ్ఞను అతిక్రమించక మునుపు ఆదామవ్వలు ఏ స్థితిని కలిగి ఉన్నారో ఆ స్థితిని కోల్పోయిన ఆ స్థితిని మళ్ళీ తిరిగి ఆయన స్థాపించడానికి పునఃస్థితి స్థాపన అనేటువంటి ప్రక్రియ కొరకు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయట ద్వారాను మనల్ని రక్షించారు. నూతన స్వభావాన్ని ఎవరు కలుగజేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఆయన గురించి మనం ధ్యానం చేస్తున్నాం. వీలైనంత ఎక్కువగా, వీలైనంత తరచుగా ఆయన గురించి ధ్యానం చేస్తాం. ఈ స్నానం చేసిన తర్వాత అంటే మనం ఆయనతో నిబంధన చేసుకున్నప్పుడు ఏం జరిగింది? జీవార్థమైన మారు మనసు మనకు వచ్చింది. అప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మను వరం మనకు అనుగ్రహించబడింది. ఆ వరం మనలోనికి వచ్చి ఏం చేశారు? పరిశుద్ధాత్మ దేవుడు మనలను శిరస్సై ఉన్న క్రీస్తుతో జత చేశారు, చేర్చారు. ఎప్పుడైతే చేర్చబడిందో అప్పటి వరకు అపరాధముల చేత, పాపముల చేత చనిపోయిన మన ఆత్మకు జీవము రావడం ప్రారంభమైంది. మన ఆత్మ రక్షించబడింది, కానీ మనం శరీరంలో ఉన్నాం. ఈ శరీరంలో ఉండి శరీర క్రియలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మన శరీరాన్ని కడుక్కోవాలి. పాదములు కడగడం అంటే బ్రతుకును కడుక్కోవడం. మన బ్రతుకును మనం కడుక్కోవడం కాదు, మన బ్రతుకును ప్రభువే కడగాలి కదా. బయట తిరిగి వస్తాం, స్నానం చేస్తాం, ఉదయాన్నే మంచి బట్టలు వేసుకుంటాం, తిరిగి వస్తాం. అలసిపోయి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుంటే ఎంత రిలాక్స్డ్గా ఉంటుందండి కదా. కడుక్కోకుండా వస్తే అలసట అలాగే ఉంటుంది అక్షరార్థంగా. అలాగే ఆత్మ సంబంధమైన విషయాలలో గత వారం ప్రభు వల్ల చేయవేశాం, మరలా ఇప్పుడు చేయవేయడానికి వచ్చాం. ఈ లోకంలో అనేక రకాలైన వ్యక్తులతో మనం కలిసి బ్రతికాం. అన్యులు ఉన్నారు, రక్షణ పొందిన వారు ఉన్నారు, అన్యాయస్తులు ఉన్నారు, న్యాయానికి విరోధంగా మాట్లాడేవారు ఉన్నారు. మనం పనిచేసే స్థలాల్లో, అది ఉద్యోగంలో, వ్యాపారం చేసే స్థలంలో, లోకంలో సంచరించేటువంటి ప్రదేశాల్లో, మార్కెట్లో, షాపుల్లో మన చుట్టూ ఉన్నదంతా కూడా ఎక్కువ మంది క్రైస్తవ సమాజం కాదు, క్రైస్తవేతర సమాజం. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు, ఎన్నో వాళ్ళు చేస్తున్న పనుల యొక్క ప్రభావాలు మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అలా ప్రభావాన్ని చూపించినప్పుడు మనకు తెలియకుండానే మన హృదయపు ఆలోచనలకు, మన మనస్సుకు కల్మషాన్ని కలుగజేస్తాయి. మనకు తెలియకుండానే దేవునికి విరోధమైన ఆలోచనలు, తలంపులు మన మీద ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాటన్నిటినీ కడగమని ప్రభువుని అడగాలి. అంటే కేవలం పెదవులతో అడగడమే కాదు. నీవు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు వల్లలో చేయి వేసిన తర్వాత లోకంలోనికి వెళ్ళావు కదా. లోకంలోనికి వెళ్ళి నువ్వు ప్రభు కొరకు బ్రతుకుతున్న క్రమంలో దేవుని చిత్తానికి విరోధమైన విషయం నీ నోటీస్కి వచ్చిన ప్రతిసారి, ఇది దేవునికి ఇష్టం లేని మాట అని నోటీస్కి వచ్చిన ప్రతిసారి, ఆయన అలాంటి పరిస్థితుల్లో బ్రతికినప్పుడు ఆయన ఎలాగున ప్రతిస్పందించాడు? ఒకవేళ అబద్ధం ఆడవలసిన పరిస్థితి వచ్చింది, నువ్వు అబద్ధం ఆడితే అక్కడ సజావుగా కార్యక్రమం జరిగిపోతుంది. కానీ నువ్వు నిజం చెప్తే నీకు నింద వస్తుంది, అవమానం వస్తుంది, హింస వస్తుంది. ఆ శ్రమలో పాలివాడు అయ్యే అనుభవాన్ని అక్కడ నువ్వు కలిగి ఇక్కడికి వచ్చి అడగాలి ప్రభు. అది లేకుండా, ఆ ప్రయత్నం లేకుండా అక్కడికి వెళ్ళినప్పుడు వారితో కలిసి వారిలాగా జీవిస్తూ ఇక్కడికి వచ్చి కాదు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని. ఎక్కడ నీకు అనుభవం వస్తుంది చెప్పు? ఆయన మరణ విషయంలో సమాన అనుభవం. అన్యాయంగా ఒక వ్యక్తి నిన్ను దూషించారు,
నీకు తెలుసు అందుకు కారణం నువ్వు కాదని. వాళ్ళు నిర్హేతుకంగా నిన్ను ద్వేషిస్తున్నారు, అవమానిస్తున్నారు, గాయపరుస్తున్నారని నీకు తెలుసు అందరి ముందు. అప్పుడు నీ ప్రాణం ఎలా ఉంటుంది? చచ్చిపోయినట్టు. దాన్ని సహించు. మరణానుభవం ఆ క్రింద వచనం. ఎరుగు నిమిత్తమును శ్రమలలో పాలివాడగుట. అది ప్రాణం చచ్చిపోయినట్టు అవుతుంది. ఆ తర్వాత నువ్వు మౌనంగా ఉంటే వారు మరింత చులకనగా నిన్ను చూసి నిన్ను ఇంకా గాయపరుస్తారు. నువ్వే తప్పు చేయకపోతే, నువ్వు యథార్థంగా ఉంటే నువ్వు చెప్పచ్చు కదా, నువ్వు మాట్లాడచ్చు కదా. ఇంకా హింసిస్తారు, ఇంకా గాయపరుస్తారు. పౌలు గారి అనుభవాలు చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఎవరి కొరకు? తోటి విశ్వాస సమాజం కొరకు సేవకుడు అనుభవిస్తున్నటువంటి శ్రమల యందు సంతోషించుచు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో, అంటే ఎదుటి వ్యక్తి కొరకై నిందపడ్డం, ఎదుటి వ్యక్తి కొరకై అవమానపడ్డం, ఎదుటి వ్యక్తి కొరకై ప్రయాసపడ్డం, ఎదుటి వ్యక్తి కొరకై గాయపడ్డం. ఉన్నాయా ఈ అనుభవాలు? ఈ అనుభవాలు ఉన్నాయా? ఈ అనుభవాలతో దేవుని సన్నిధికి రావాలి. ఒక అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నిన్ను నువ్వు గాయపరుచుకొని, పోరాడుకొని, సత్యం పక్షం నిలవబడి, అవమానం పొందినప్పుడు సహేతుకంగా నువ్వు చెప్పవలసింది చెప్తావు. అయినా కూడా వారు అన్యాయంగా మాట్లాడుతున్నప్పుడు ఆ గాయాన్ని భరిస్తూ, ప్రభువా నా బ్రతుకు నీకు తెలుసు అని ఆ బాధను భరిస్తూ, సెలవు శ్రమను భరిస్తూ ఇక్కడికి రావాలి. అప్పుడు ప్రభు వలన, అప్పుడు ప్రభు అక్కడికి వచ్చి ఆ కన్నీటిని, నీ హృదయ వేదనను, నీ దుఃఖాన్ని ఆయన చూసినప్పుడు ఆయన నీ పాదాలు కడుగుతాడు, నీ బ్రతుకును కడుగుతాడు. ఎప్పుడైతే కడగబడావో అక్షరార్థంగా బయటికి వెళ్ళొచ్చినాక కాళ్ళు చేతులు కడుక్కుంటే ఎలాగో రిలాక్స్ అవుతామో అలాంటి నెమ్మది నువ్వు ప్రభు బలలో పాల్గొన్నాక, అలా కడగబడి ప్రభు బలలో ఆయన శరీరంలో పాలు పంపులు అప్పుడు పొందాలి. శరీరంలో రక్తంలో పాలు పొందితేనే ఆ మహిమలో పాలు, ఆ పరిశుద్ధతలో పాలు, ఆ రాజ్యంలో పాలు, ఆ స్వాస్థ్యంలో పాలు. శరీరంలో పాలు పొందకుండా కాదు. చూడండి, అలా పాలు పొందిన కొరింథీ సంఘం ఏమైపోయిందో చూడండి. 10వ అధ్యాయం కొరింథీలకు రాసిన 1వ పత్రిక 19వ వచనం. ఈ సంఘం అన్ని కృపావరాలు పొందింది. జ్ఞానములోను, ఉపదేశంలోను ఐశ్వర్యవంతులు, సకల కృపావరాలు పొందినటువంటి సంఘం ఇది. ఎందుకు చెడిపోయిందో, ఎందుకు అక్రమం ఆ సంఘంలోకి వచ్చిందో ఈ లేఖనం చెబుతా ఉంది. ఇక నేను చెప్పున్నదేమి, విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు. కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారు ఉంటే నాకు ఇష్టం లేదు. ఇక్కడ విగ్రహారాధన అంటే ఏమిటి? నువ్వు దేవునికంటే అధికంగా దేనికని ఒక అబద్ధం ఆడావు. ఎందుకు అబద్ధం ఆడావు చెప్పు. నిన్నేదో అన్నారు, మళ్ళీ తిరిగి ఎందుకు సమాధానం చెప్పావు చెప్పు కదా. ఏదో లాభాన్ని ఆపేక్షించి, గౌరవాన్నో, ఘనతనో, డబ్బునో, లేకుంటే అధికారాన్నో ఆపేక్షించి. అందుకే కదా అది నీవు దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న విషయం కదా. దాన్ని ప్రేమిస్తూ ఆ సత్యానికి విరోధంగా, న్యాయానికి విరోధంగా నువ్వు మాట్లాడిన మాట, నీ ప్రవర్తన, అది విగ్రహారాధనతో సమానం. ఆ విగ్రహారాధన చేస్తూ ఇక్కడికి వచ్చి బలలో పాల్గొంటే కదా, అన్యజనులు అర్పించు బలులు దేవునికి దయ్యములకి అర్పించుతున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఐశ్వర్యం కొరకు చేస్తున్నారు, దేశంలో ఘనత కొరకు చేస్తున్నారు, కీర్తి కొరకు చేస్తున్నారు. మీరు దయ్యములతో పాలువారు నాకు ఇష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలో, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా అంటే అక్కడ ఆ శిలువ మరణాన్ని అనుభవించకుండా, క్రీస్తు పడిన పాటలలో నీవు పాలిభాగస్థుడవు కాకుండా,
ఆయన పొందిన నింద, ఆయన పొందిన హింసలో ఆ అనుభవమే లేకుండా హ్యాపీగా వచ్చేసి అదేదో ప్రసాదమైనట్టు కళ్ళకద్దుకొని ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా బ్రతుకు మార్చుకోకుండా, అలాగే ప్రభు వలలో నువ్వు పాల్గొంటే నువ్వు దయ్యముల పాత్రలో పాలుపోవు. ఆ పాత్రలో చేయవేస్తే నీలోనికి ఏమొస్తుంది? కొరింథీ సంఘంలోనికి ఏమొచ్చింది? కక్షలు వచ్చినాయి, ఈర్ష్యలు వచ్చినాయి, ద్వేషాలు పుట్టినాయి, వ్యభిచారం అనే పాపం వచ్చింది, విగ్రహారాధన అనే పాపం వచ్చింది, పెద్దలంటే గౌరవం లేదు, వివాహ విషయంలో భార్యాభర్తల మధ్య సంబంధాల విషయంలో అక్రమం విస్తరించింది, పునరుత్థానాన్ని గురించిన తప్పు బోధ, కృపావరాల గురించిన తప్పు బోధ. ఒక్క దాంట్లో వాళ్ళు సరిగ్గా లేరు. ఎందుకు? దయ్యాల పాత్రలో చేయవేశారు. ప్రభు బలలో చేయవేసి లోకంలో ఎట్టబడితే అట్ట తిరిగి, అయ్యో నా ప్రభువుకి ఇది ఇష్టం లేదు, ఈ మాట ఇష్టం లేదు, ఈ ప్రవర్తన ఇష్టం లేదు, ఈ వైఖరి ఇష్టం లేదు, అయినా నేను ఇలా బ్రతికాను, హృదయాన్ని గాయపరచుకోకుండా, నొప్పించుకోకుండా అలాగే వచ్చేసి, ప్రభువా నేనేం చేశాను అన్నీ నీకు తెలిసాయా, నువ్వు క్షమించుకో, నేను మాత్రం తీసుకుంటా. దయ్యం వస్తుంది నీలోనికి. ఆ దయ్యం నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. ఏ ఆశీర్వాదం కొరకు ఇక్కడికి వచ్చావు, ఆశీర్వాదానికి బదులుగా వ్యతిరేకమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది దేవుని సంఘం. ఆనాడు కొరింథీ సంఘం, ఈనాడు సార్వత్రిక సంఘముల అయోగ్యంగా బలలో పాల్గొనేవారు. అందుకే నువ్వు బలలో పాల్గొంటున్నావు, క్రమంగా సన్నిధికి వస్తున్నావు, అర్పణలు ఇస్తున్నావు, నీ హృదయంలో నెమ్మది లేదు, నీ కుటుంబంలో సమాధానం లేదు, నీ కుటుంబంలో ప్రేమ లేదు, దేవుని ప్రేమ. అన్యులు ఎలాగూ బ్రతుకుతున్నారు, అంతకంటే భ్రష్టత్వంలో బ్రతుకుతుంది నాడు క్రైస్తవ సమాజం. కారణం దయ్యముల బలలో చేయవేయడం. ఎంతైనా హృదయానికి నొప్పి లేదు, బాధ లేదు. ఇలాంటివి ఎన్నో మొద్దుబారు లేదు, వాత వేయబడిన మనస్సాక్షి, సున్నితత్వాన్ని కోల్పోయిన హృదయాలు కఠినమైపోయినాయి. ఎన్నిసార్లు హెచ్చరించిన లోబడని తిరుగుబాటుతనం, ఉపేక్ష. ఎవరిని ఉపేక్షిస్తున్నారు? సేవకున్నా? కాదు, మీకు ఆత్మనిచ్చిన పరిశుద్ధాత్మ దేవుణ్ణే మీరు ఉపేక్షిస్తున్నారు అంటాడు తెస్సలోనికైలకు రాసిన పత్రిక. జ్ఞాపకమైన వచనం, ఉపేక్షించువాడు దేవుణ్ణే ఉపేక్షిస్తున్నాడు. 4వ అధ్యాయము 7వ వచనం నుండి ఆ స్టేట్మెంట్ ఏమని చెప్పాడు? మొదటి నుండి పరిశుద్ధుల్లో కూడా దేవుని చిత్తం అని చెప్పి అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఘటాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలంటూ 7వ వచనంలో మరలా చెప్తున్నాడు, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు. తెలుసా ఈ విషయం నీకు? ఆయన సమస్తము ఎరిగినవాడని నీకు తెలుసా? బోర్డు మీద రాశావు, నీ హృదయాన్ని ఎరిగినవాడని తెలుసా నీకు? దేవుడు నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా చూస్తున్నవాడని నీకు తెలుసా? నీ ఆలోచనలు ఎరిగినవాడని తెలుసా? 139వ కీర్తనలో అంటాడు, ఆకాశం నీకు ఎక్కిపోతే నువ్వు అక్కడున్నావు, పాతాళానికి దిగిపోతే అక్కడున్నావు, నేను ఎక్కడికి నీ యొద్ద నుండి నీ సన్నిధి నుండి తొలగిపోతానయ్యా. తెలుసా నీకు? యేసుకు తెలుసు తాను ఎందుకు వచ్చాడో, ఎక్కడి నుండి వచ్చాడో, తను చేయవలసిన పని ఏమిటో, తను ఎక్కడికి వెళ్ళాలో. తన మహిమ ప్రభావాలు వస్త్రాలు ధరించి ఉన్నప్పుడు ఆ మహిమ ప్రభావ వస్త్రాలు ప్రక్కన పెట్టి వచ్చాడు. పొత్తిగుడ్డలతో భూమి మీదకి వచ్చాడు, సాధారణమైన వస్త్రాలు వేసుకున్నాడు. ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చి మరలా వెళ్ళి ఆ మహిమను, ప్రభావమును, వెలుగును వస్త్రంగా ధరించుకోవడానికి వెళ్ళడానికి ముందు భూమి మీద చేయవలసిన ఒక అత్యవసరమైన పని శిష్యుల పాదాలు కడగడం, అంటే శిష్యుల యొక్క బ్రతుకులు కడగడం. ఒక అత్యవసరమైన పని ఆయన మనకు నేర్పిస్తున్నాడు. అత్యవసరమైన పని. ఆ పని గురించి చెప్తూ ఆయన అంటున్నాడు 4వ అధ్యాయం 8వ వచనం, ఉపేక్షించువాడంటే నేను పరిశుద్ధంగా లేకపోయినా పర్లేదు, ఇంకా టైం ఉంది కదా, ఆ రోజు ఒక 3 రోజులు ఉపవాసం ఉండి నేను ప్రత్యేకించుకుంటే దేవుడు క్షమిస్తాడు, కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. చాలామంది అండి నేను చూస్తున్నాను దేవుని సన్నిధికి రారు, క్రమంగా రారు, క్రమశిక్షణ ఉండదు, జవాబుదారీతనం ఉండదు. ఏదైనా కష్టం వచ్చి, ఉపద్రవం వచ్చి, నష్టం వచ్చి, ఓటమి వచ్చి, గాయమైతే దేవుడు నా కోసం ఏం చేశాడు అంటారు. అరే వెళ్ళి ప్రార్థన చేయరని ఊరు చెప్తారు. వెళ్ళి అప్పుడు 3 రోజులు ప్రత్యేకించుకుంటారు, వారం రోజులు ప్రత్యేకించుకుంటారు. ఈ దొంగేషాలన్నీ ఆయనకు తెలియదా?
ఆయన ప్రతిరోజు నీ బ్రతుకును సరి చేసుకో. బలలో పాల్గొన్న ప్రతిసారి ఆయన చేత నువ్వు కడగబడాలి అని ఆయన మొత్తుకుంటుంటే నువ్వు నిర్భీతిగా, భయం లేకుండా, నిర్లజ్జగా దయ్యాల బలలో నువ్వు చేయవేస్తావు. అదేం సపరేట్గా లేదు. ఈ బల్ల నువ్వు తీసుకునే దాన్ని బట్టి అది మారుతుంది. అందుకే బల్ల ఇచ్చేవాడికి ఆజ్ఞ ఇవ్వలేదు దేవుడు, తీసుకునేవాడికి ఆజ్ఞలు ఇచ్చాడు. తీసుకునే వాళ్ళ సేవకుడు కూడా ఉన్నాడు. చూడండి ఏ ఆశీర్వాదం కొరకు దేవుని సన్నిధికి వస్తున్నాము. మన మూర్ఖత, మన మూఢత, మన అజ్ఞాన కృత్యముల వలన పోగొట్టుకుంటున్నాం. స్వాస్థ్యముల భాగాన్ని పోగొట్టుకుంటున్నాం. ప్రభువులో పాలు పోగొట్టుకుంటున్నాం. ఆయన ఆ స్వాస్థ్యాన్ని మన యందు ఉంచాడు. ఆ నెమ్మది, ఆ సమాధానం, ఆ ప్రేమ, ఆ సంతోషం, ఐక్యత, ఆయన యొక్క విశ్వాసం, ఆయన యొక్క కృప, ఆయన యొక్క సత్యసంధత, ఆయన యొక్క నమ్మకత్వం, ఆయన యొక్క దీనత్వం, సాత్వికం, ఈ దైవిక లక్షణాలన్నీ మనలో ఉంచాడు ఆయన. వాటిని మనం ఇక్కడ అనుభవించాలి. ఎలా అనుభవిస్తాం? యోగ్యంగా బలలో చేయవేస్తే. అయోగ్యంగా చేయవేస్తే, అయోగ్యంగా చేయవేయడం అంటే అర్థం ఏమిటి? అయోగ్యంగా చేయవేయడం అంటే అర్థం ఏమిటి? ప్రభువు చేత నువ్వు కడగబడకుండా. ప్రభువు నిన్ను ఎప్పుడు కడుగుతాడు? గత బలలో చేయవేసిన సమయం నుండి ఈ సమయం వరకు ఈ లోకంలో దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేయకుండా వచ్చావు చూడు. సత్యం మాట్లాడినందుకు అవమానం ఎదురవుతుంది, భరించుకుండా వచ్చావు చూడు. యథార్థంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయకుండా ఇక్కడికి వచ్చావు చూడు. నమ్మకత్వం కలిగి బ్రతకాల్సి ఉన్న నీవు ఆ నమ్మకత్వాన్ని సాధన చేయకుండా ఇక్కడికి వచ్చావు చూడు. పొరుగువాన్ని ప్రేమించమని చెప్పిన ఆజ్ఞను పాటించకుండా ఇక్కడికి వచ్చావు చూడు స్వార్థంతో. అప్పుడు దయ్యాల బల్ల చేయవేసి ఆ ప్రయత్నం నువ్వు చేసి వస్తే, నీ పొరుగువాడు నిన్ను ద్వేషిస్తున్నా, నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఇక్కడికి వస్తే, వాళ్ళు అసహించుకుంటున్నా, తృణీకరిస్తున్నా, ఆ కృపను పోగొట్టుకున్నారు వాళ్ళు, అందుకే నన్ను ద్వేషిస్తున్నారు. లేకపోతే ప్రభువు వాళ్లకు తన కృపను ఎందుకు ఇస్తాడు? తన రక్షణను ఎందుకు ఇస్తాడు? రక్షణ పొందిన వాళ్ళే, కృప పొందిన వాళ్ళే, పరిశుద్ధపరచబడిన వాళ్ళే ఈరోజు కృపను పోగొట్టుకున్నారు కనుక విశ్వాసులైన వ్యక్తులు నన్ను ప్రేమించడం లేదు, అయినా నేను ప్రేమిస్తా. నేను ఎలాగో ప్రేమించగలుగుతున్నా? ఆ కృప నా మీద ఉంది. వాళ్ళ మీద ఆ కృప లేదు, వాళ్ళు పోగొట్టుకున్నారు. అయ్యో ప్రభువా, వాళ్ళు కృప పోగొట్టుకున్నారయ్యా. వాళ్ళు నన్ను ప్రేమించకపోయినా నేను ప్రేమించినప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు కదా, నేను ప్రేమిస్తానయ్యా అని ఆ ప్రయత్నం చేసి నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ప్రభు బలలో నువ్వు చేయవేసినావు. ఆ ప్రయత్నం చేయకుండా నువ్వు ఇక్కడికి వస్తే దయ్యముల బలలో చేయవేసినాడు. ఆ మాట అర్థమవుతుందా? ఎంత కీలకం. ఇప్పుడు ఎవరైనా చనిపోతున్నారు అనుకుందాం, ఆ విషయం వాళ్ళకి అర్థమైంది, ఇంట్లో వాళ్ళకి అర్థమైంది. అప్పుడు ఏం చేస్తారు? ఆ చనిపోతారు అనుకున్నటువంటి వ్యక్తి ఇంట్లో ముఖ్యమైన వ్యక్తులను ఆ గదిలోకి పిలుచుకొని తలుపులేసి చెప్పవలసిన అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు చెప్తారు. అవును కదండి? అవును కదా? ఈయన అలా వెళ్ళిపోయే ముందు చేసిన మొట్టమొదటి పని పాదాలు కడగడం. ఆ తర్వాతే పాదాలు కడిగిన తర్వాతే పరిశుద్ధాత్మల గురించి చెప్పారు ఆయన. 14, 15, 16 అధ్యాయాలు పరిశుద్ధాత్మల గురించి చెప్పారు. చెప్పి 17వ అధ్యాయం మహాయాజకత్వ ప్రార్థన చేశారు. నువ్వు పాదాలు కడగబడకుండా నువ్వు పరిశుద్ధాత్మల గురించి ఎన్ని వర్తమానాలు విన్నా నీకు బుర్రకెక్కదు. నీ బ్రతుకులో దీనత్వం, సాత్వికం నేర్చుకోకపోతే, క్రమశిక్షణ లేకపోతే, జవాబుదారీతనం లేకపోతే నువ్వు కడగబడలేదని అర్థం. నువ్వు దయ్యాల పాత్రలో చేయవేస్తున్నావని అర్థం. ఒక మాట లేకుండా చెప్తున్నాను, పరిశీలించుకోండి. నువ్వు యోగ్యంగా ప్రభువు వల్ల చేయవేస్తే, దేవుని రాజ్యం అంటే ఏమిటి? భోజనము పానము కాదు, కానీ దేవుని నీతిని నెరవేరుస్తావు. నువ్వు నెరవేర్చే వ్యక్తులు ఉంటావు. పరిశుద్ధాత్మైన ఆనందాన్ని కలిగి ఉంటావు, సమాధానాన్ని కలిగి ఉంటావు, దేవుని శక్తిని కలిగి ఉంటావు. నువ్వు చేసే ప్రతి కార్యము కూడా ఈ కార్యము దేవుడే చేశాడు అన్నట్టుగా ఉంటుంది. మామూలు వ్యక్తి కార్యాలు చేయలేరు, దేవుడే ఈ కార్యం చేశాడు ఈ వ్యక్తిలో ఉండి అని సాక్ష్యం పలుకుతారు నీ చుట్టూ ఉన్నవారు. ఇది నువ్వు యోగ్యంగా ప్రభు వల్ల చేయవేసేవాడిని గుర్తులు. నేను చెప్పకపోతే తెలియదు, అందుకు ఒక మాట లేకుండా చెప్తున్నా. నువ్వు పరీక్షించు. ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఆయన సమస్తం ఎరిగినవాడు.
నువ్వు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు నన్ను గురించి సమస్తము ఎరిగిన దేవుడి దగ్గరికి నేను వెళుతున్నాను అన్న గ్రహింపు కలిగి వెళ్ళు. అందుకే బోధ మీద కూడా నీ హృదయాలను పరిశీలించే దేవుడి దగ్గరికి నువ్వు వెళుతున్నావు. ఇప్పుడు ఆయన కృపాసనం దగ్గర కూర్చొని ఉన్నాడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. కానీ ఒక దినాన ప్రతి దండనను వస్త్రముగా ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చోబోతున్నాడు ఆయన. ప్రతి దండనను వస్త్రముగా ధరించుకొని, యెషయా ఉంటుంది, ప్రతి దండనను వస్త్రముగా ధరించుకొని ఆయన న్యాయపీఠం మీద కూర్చోబోతున్నాడు. అప్పుడు ఆయన కనికరం ఉండదు. భూమి మీద నువ్వు కనికరం చూపిస్తేనే అప్పుడు నువ్వు కనికరం పొందుతావు. ఆలోచన చేయండి. ఎంత అత్యవసరమైన విషయం అండి. పరిశుద్ధాత్మకు ముందు, పరిశుద్ధాత్మను గురించి తెలియచేయడానికి ముందు ప్రభు చేసిన అత్యవసరమైన కార్యం శిష్యుల పాదాలు కడగడం. శిష్యుల పాదాలు కడగడం. ఈ మాట మీరు మనసును పెట్టండి. ఈ మాట మీరు మనసును పెట్టండి. కడగబడడం లేదు అంటే గుర్తు ఏమిటో చెప్పనా? ఇంకొక మొద్దు గుర్తు చెప్తాను. ప్రభువు నువ్వు చూడలేదని అర్థం. ఆయన సన్నిధిని నువ్వు అనుభవించలేదని అర్థం. ప్రభువుని చూడలేదు అన్నప్పుడు ప్రవక్త అయినా సరే ఎలా మాట్లాడతాడు? యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. మాట్లాడుచున్నాడు, ఆలకించుము. ప్రవక్త, దేవుని మనసులో మాటలు పలుకుతున్న ప్రవక్త ఆయన. ఏమన్నాడు కదా? ఇజ్రాయేలుకు తెలివి లేదు, అవునా? నా జనము యోచింపరు అన్ని కంప్లైంట్సే. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు ఇలాగ అనేక విషయాలు 5 అధ్యాయాలు అలాగే చెప్పాడు. చెప్పి 6వ అధ్యాయంలో దైవదర్శనాన్ని పొందాడు. అక్కడ శరాపులు ఆరాధించడం చూశాడు. చూసిన తర్వాత 5వ వచనంలో ఏమన్నాడు? నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన, ఇప్పుడు దాకా వాళ్ళ పెదవులు అపవిత్రమైనవి అన్నాడు. ప్రవక్తే, దేవుని ఆత్మతో నింపబడిన వాడే, దేవుడు వాడుకుంటున్న మనుషుడే. అవన్నతమైన వీటిలోకి రాలా, అసంపూర్ణతలోనికి రాలా. ఈనాడు క్రైస్తవ సమాజం అలాగే ఉంది. చాలామంది దేవుడు నన్ను వాడుకున్నాడు కదా, దేవుడు నాకు ఈ మేలు చేశాడు కదా, దేవుడు నాకు ఈ తోడున్నాడు కదా, దేవుడు నాకు సహాయం చేశాడు కదా, ఆయన కృప కదా, ఈ సమస్య నుండి విడిపించాడు, ఇరుకు నుండి విడిపించాడు, ఇదే చెప్తుంది. కానీ దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు. ఆయనను గురించిన సెలవు శ్రమల్లో పాలువాడొకటి అనే అనుభవం లేదు. క్రీస్తు పడిన పాటలలో భాగం లేదు, మరణానుభవం లేదు. ఇవి లేకుండానే ప్రభు బలకు వస్తున్నారు. ఆ ఉన్నతమైన మెట్టును గురించి ఇక్కడ చెబుతోంది. ఇప్పుడు దాకా ప్రవక్త ప్రవచనాలు చెప్పిన వాడే అందరి మీద కంప్లైంట్లు చేశాడు, ఫిర్యాదులు చేశాడు. ఎప్పుడైతే ఆయనను ముఖాముఖి చూశాడో, అయ్యో నేను అపవిత్రుడును, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. ఇదే అనుభవం యోబులో. ఏ భక్తులైనా చూడండి, దేవుని ముఖాముఖి చూసినప్పుడు కలిగేటువంటి అనుభవం. తనను గురించి తాను పరిశీలించుకుంటాడు. 42వ అధ్యాయం 4వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అందుకే 40 అధ్యాయాలు నేను మాట్లాడాను. అయితే ఇప్పుడు నేను కనులార నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఇక నేను మాట్లాడను. యెహోవా యోబుతో మాటలు పలికిన తర్వాత ఇక అనేక విషయాలు చెప్పాడు. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ప్రభువునందు నాకు అత్యంత ప్రేమ. ప్రభువుని స్వయంగా ఎక్కడ చూడగలుగుతాం? ఇదిగో నా శరీరంలో పాలు లేకపోతే నాలో పాలు లేదు. నాలో పాలు కావాలంటే నువ్వు శరీరంలో పాలు పొందాలి. శరీరంలో పాలు పొందాలి అంటే ఈ శరీరము నీ విమోచన కొరకు ఎన్ని పాటలు పడింది, ఎన్ని శ్రమలు పడింది, ఎంత అవమానం పొందింది, ఎంత నష్టపోయింది. మహిమల మహత్యాన్ని అన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాం, తగ్గించుకొని వచ్చాం, రిక్తునిగా చేసుకొని వచ్చాం.
నీవు కూడా అనుభవాల్లో నడిపించబడింది. ఫిలిప్పీ 2:6 చెప్తాడు కదా, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకొనకూడని భాగ్యం అని ఎంచుకొనగా తను తాను వ్యక్తినిగా చేసుకొని మనుషునిగా దాసునిగా. ఉందా ఈ స్వభావం నీ ఇంట్లో? అందరిలోకి లోబడిన వ్యక్తిగా ఉన్నావా? భర్త స్థానంలో ఉన్నా, భార్య స్థానంలో ఉన్నా, తల్లిదండ్రుల స్థానంలో ఉన్నా, బిడ్డల స్థానంలో దేవుని వాక్యానికి లోబడుతున్నావు. దేవునికి లోబడుతున్నావు అంటే దేవునికి లోబడి, వాక్యానికి లోబడుతున్నావు అంటే దేవునికి లోబడండి. ఆలోచన చేయండి. ప్రభు బలలో పాలు పంపులు పొందినప్పుడు క్రీస్తు కొరకైన శ్రమలు, క్రీస్తు కొరకైన పాటలు, క్రీస్తు కొరకైన మరణానుభవంలో ఈ వారంలో నువ్వు పాలు పొందకుండా, ఆ వేదన భరించకుండా, భయం లేకుండా బ్రతికేసి ఏం పర్లేదు, మా దేవుడు వెరీ గుడ్, గాడ్ ఈజ్ గుడ్, నేను వెళ్ళి ఏం అడిగితే అది ఇస్తాడు, ప్రభు నన్ను క్షమించుకొని నేనైతే నీ బలలో చేయి వేస్తున్నా. జాగ్రత్త సుమి, నువ్వు దయ్యాల బలలో చేయి వేస్తున్నావు. దయ్యపు ఆత్మ నీలోనికి వస్తుంది, ఆ హృదయం కఠినమైపోతుంది, నీ మనస్సాక్షి మొద్దుబారిపోతుంది, వాత వేయబడుతుంది. నువ్వు దేవుని సన్నిధికి వస్తూ నేను దేవునికి విరోధంగా, అదే పశ్చాత్తాపం, ఆ మరణానుభవాన్ని కలిగి, ఆ శ్రమానుభవాన్ని కలిగి ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నా ప్రయత్నం నేను చేశానయ్యా, చేత కాలేదయ్యా, ఫెయిల్ అయ్యానయ్యా, నా బ్రతికంతా నీకు తెలుసు కదా, ఈ అవమానాన్ని భరించి, ఈ నిందను భరించి, తృణీకరాన్ని భరించి, గాయాన్ని భరించి, నష్టాన్ని భరించా. ప్రభువా నేను క్రైస్తవుడును అని చెప్పుకున్నందుకే నన్ను నిందించారయ్యా, క్రైస్తవుడని చెప్పుకున్నందుకే నన్ను అవమానించారయ్యా, క్రైస్తవుడని చెప్పినందుకే నన్ను తృణీకరించారయ్యా. అయినా నిన్ను బట్టి నాకు సంతోషం. వాళ్ళకి నువ్వెవరో తెలియదు, నాకు నేనేమిటో తెలుసు. నాకు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసు. ఆయన సృష్టికర్త, ఆయన నా కొరకు శబ్దముగా శరీరాన్ని ధరించి వచ్చిన వ్యక్తి. సమస్తం ఆయన ఆధీనంలో ఉన్నాయి, ఆయన అధికారం క్రింద ఉంది. ఇలాంటి గొప్ప దేవుని గురించి వాళ్ళకి తెలియదయ్యా. వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఈరోజు ఈ దేవుడు అంటాడు, రేపు ఆ దేవుడు అంటారు, ఇక్కడ నెమ్మది లేకపోతే అక్కడ అంటారు. నాకైతే నువ్వు నాకు గురిగా ఉన్నావు, నువ్వు ఏమై ఉన్నావో నాకు తెలుసు ప్రభువా. నా హృదయాన్ని ఎరిగావు, మనుషులందరి హృదయాలు ఎరిగి ఉన్నావు. సమస్తము నీ ఆధీనంలో ఉంది, సమస్తము నీ అధికారం క్రింద ఉంది. నువ్వు నాకు తెలుసయ్యా, నువ్వు నాకు తెలుసయ్యా. నేను దగ్గర కడుక్కోవాలి, నీ చేత కడగబడ్డానికి నేను వచ్చానయ్యా. నన్ను కడుగు ప్రభువా. ఎవరేమనుకున్నా పర్లా, నన్ను నిందించిన, తృణీకరించిన, అవమానించిన, గాయపరిచిన పర్వాలేదు ప్రభువా. నా బ్రతికంతా నీకు తెలుసయ్యా. ఇదిగో నీ కొరకు ఈ నింద భరించవచ్చా, ఈ అవమానం భరించవచ్చా, ఈ తృణీకారం, ఈ నష్టం, ఈ గాయం నిన్ను బట్టే నాకు కలిగిందయ్యా. నీకు స్తోత్రమయ్యా. ఈ శ్రమను పొందడానికి నన్ను పాత్రునిగా నువ్వు ఎంచినందుకు నీకు స్తోత్రమయ్యా. నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా అని ప్రభు బలలో చేయవి. అప్పుడు దేవుని ఆత్మచేత నువ్వు నింపబడతావు, దేవుని ఆత్మచేత నువ్వు నింపబడతావు. ఆయనతో కమ్యూనికేట్ కాకుండా ఎలాగో ఆయన ఆత్మ నీకు ఇస్తారు. ఆలోచన చేయండి. రండి మనం ప్రభు దగ్గరికి వెళదాం. నూతనంగా రక్షించబడిన విశ్వాసం మొదలు సంఘ కాపరి వరకు ప్రతి ఒక్కరం కూడా మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన సమయం అది. మనం ఎంతోమంది మీద ఆ మనిషి అలాగలేరు, ఇలాగలేరు, వాళ్ళు అలాగున్నారు, ఇలాగున్నారు, కంప్లైంట్స్, ఫిర్యాదులు. మనల్ని మనం పరీక్షించుకోవడం లేదు. మనల్ని మనం పరీక్షించుకుంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగింది, నోట్లో నుండి మాట మాట్లాడాలంటే ఇతరుల గురించి భయంతో గడగడ వణికిపోతాం. ఆ భయం లేని స్థితిలోనే మన బ్రతుకులు ఉన్నాయి. ఆ స్థితి నుండి విడిపించమని ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు, ఆరోగ్యము అవకాశం ఉన్నవారు నిలువు కాళ్ళ మీద మోకరించండి. లేని వారు చక్కగా కూర్చొని చేతులు జోడించి తలలు పైకెత్తి నీ కొరకు సెలవులో బలియాగమైన యేసు వైపు చూడు. మనకు మాదిరిగా ఇవ్వబడిన పౌలు గారిని చూడు. నేను క్రీస్తును పోలి అన్నాడు. క్రీస్తు వైపు